చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇది లోకేష్ గారు కానీ మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇది పెద్ద స్కాము. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ స్కామ్ని సరిగ్గా గనక దర్యాప్తు చేస్తే అని మేము ఎన్నికలకు ముందు చెప్పాం సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత అనుకున్న ప్రకారం సిట్ వేసాము. ఈ సిట్లో అనుకున్న నిజాలే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకి కొద్దిగా ఇదిగా ఉన్నది కానీ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద స్కామా, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అని తెలుసు కానీ మరీ ఇంత తిమింగలమా, అనకొండ అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇవాళ ఈ స్కామ్ నడిచిన తీరు, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మొన్న సిట్ అధికారుల ముందు ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా రోతపడతా ఉంది. ఇది వాళ్ళకి అలవాటైపోయింది. ఇందాక మన లాయర్ గారు చెప్పినట్టు అదేదో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో 3 మాటలే మాట్లాడతాడు, అంతకంటే మాట్లాడు అనే ఏదో ఒకటి ఉంది. తెలియదు నాకు, ఇంకెంతకంటే ఏమి తెలియదు, నేను చూడలేదు, ఏదో మాట్లాడతా మర్చిపోయాను, ఈ 3 వాడికి వచ్చు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పి పంపించాడో అవే చెప్తా ఉన్నారు. వాళ్ళు అంతకు మించి చెబితే వివేకానంద రెడ్డికి పెట్టిన గతి పట్టిద్దని వీళ్ళకి తెలుసు. అందువల్ల వారే అన్నారు కదా రాజకేశ్ రెడ్డి ఒక సందర్భంలో కొన్ని మాటలు ఇట్లాంటి అన్నాడు సార్. అందరికీ అది అందరికీ అప్లై అయ్యింది. చెవిరెడ్డికైనా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మన సొంత బాబాయికే దిక్కు లేకపోతే వీళ్ళు ఎవరు అసలు? కాబట్టి వీళ్ళు ఓన్లీ క్యాష్ కొరియర్స్. వీళ్ళు శాలరీ ఇచ్చినట్టుగా కోట్లల్లో శాలరీ ఇచ్చి పెట్టుకున్నటువంటి కొరియర్స్ వీళ్ళు. ఇవాళ దాన్ని లిక్కర్ కేంద్ర బిందువుగా క్యాష్ కొరియర్ ఎంత బాగా కాస్ట్లీ. వీళ్ళు ఒక 500 కోట్లు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనే పంచారంటే వీళ్ళు నిజంగా ఎన్ని వేల కోట్లు దీంట్లో దందా చేశారో అర్థమైపోతా ఉంది. అదే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు క్లియర్గా అమిత్ షాకి చెప్పారు, పార్లమెంట్లో కూడా మాట్లాడారు. 4,000 కోట్ల రూపాయలు దేశం దాటిపోయినాయి. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దీనివల్ల నష్టం వచ్చింది. ఇది అంతిమంగా దీని బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మనీ ట్రైల్ జగన్మోహన్ రెడ్డికి. ఇది ఖచ్చితంగా ఈ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే పోయాయి, జగన్మోహన్ రెడ్డికి చెందాయి. ఆయన చెప్పినటువంటి డొల్ల కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టారు. వీటిని హవాలా మనీగా చూపించారనేది క్లియర్గా మేము చెప్తానే ఉన్నాం. సార్ ఒక ప్రశ్న మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. ఆ మధ్య కాలంలో ఎన్నికలకు ముందు 1-2 కంటైనర్లు వెళ్ళినప్పుడు కూడా మీరు ఆరోపణలు చేశారు. దీని మీద సీరియస్గా తీసుకోవాలని ఆ రోజున చాలా అడిగారు, ఫైట్ కూడా చేశారు. కానీ దాని గురించి ఏం పెద్దగా ఎవరు ప్రస్తావించాలి ఆ తర్వాత. అయితే ఆ కంటైనర్ల నంబర్ ఆధారంగా, ఆ వెహికల్ నంబర్ ఆధారంగా అసలు ఎవరు తీసుకెళ్లారు ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతుందా? మరి ఆ దిశగా సిట్ జరుగుతూ ఉందండి. ఎవరైతే ఆ ఇన్నోవా ఒకటి, అట్లానే 3 వెహికల్స్, ఆ 3 వెహికల్స్ నెంబర్లు దొరికినాయి. వాళ్ళని పట్టుకుంటే ఏ కంటైనర్లో దించింది కూడా చెప్పారు వాళ్ళు. ఆ డ్రైవర్లు అయితే దొరకటం జరిగింది. ఆ డ్రైవర్లు కూడా ఇక్కడ వాళ్ళు కాదంట, చెన్నై ఒకడు, అట్లా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి తెలిసింది. ఇది టోటల్గా కూడా దీన్ని నడిపిన వ్యక్తి ముగ్గురు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి, మన బాలాజీ గుప్తా. వీళ్ళ వరకే. బాలాజీ గోవిందప్ప ఇతను చార్టెడ్ అకౌంటెంట్. ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి విజయసాయి రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అంతటోడు ఇతను. కాబట్టి మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ మొత్తం 40 మందిలో 9 మంది అరెస్ట్ అయ్యారు సార్. 9 మంది అరెస్ట్ అయ్యారు. తర్వాత కొంతమందికి బెయిల్ రిజెక్ట్ అయింది. కొంతమంది వరకు బెయిలు జైలు మధ్య ఊగిసలాడుతూ ఉన్నారు. ఇవాళ చెప్పేది ఏంటంటే వీళ్ళల్లో సార్ ఈ సొమ్ములు, ఈ పాపిష్టి సొమ్ము, ఈ రక్తపు పేద ప్రజల రక్తం తాగిన సొమ్ము ఏ పోటీ చేసిన వైకాపా సభ్యుడికి అందినా వాళ్ళందరూ కూడా దీంట్లో ముద్దాయిలు అవుతారు. దొంగిలించటమే కాకుండా దొంగ సొమ్ము కొన్నోడు కూడా, తీసుకున్నోడు కూడా ఏ విధంగా ముద్దాయి అవుతాడో ఇవాళ ఈ పోటీ చేసిన వైకాపా అభ్యర్థులు ఎవరెవరికైతే అందులో మొత్తం కూడా వాళ్ళు ముద్దాయిలు అవుతారు. వాళ్ళందరూ కూడా అరెస్టు కాక తప్పదు దీంట్లో, ఈ స్కామ్లో. మనం ఆ కోణం నుంచే కాదు సార్. ఇప్పుడు ఇవాళ ఏం జరిగిందనేది మనకు దేశ విదేశాల్లో పెట్టుబడి పెట్టారు, టాంజానియాలో పెట్టారు, ఆస్ట్రేలియాలో పెట్టారంట, రకరకాల ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్ అని కూడా చెప్తున్నారు కదా. చూస్తున్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే ఇన్ని తెలిసి కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడో, శ్రీలక్ష్మి ఏమైందో,
గనుల శాఖ ఎండి రాజగోపాల్ ఏమయ్యాడో, ఈ అధికారులు ఏమైపోయారో తెలిసి కూడా ఈ ధనుంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇలా దిగజారిపోయి ప్రవర్తించి, అసలు ఈ పాలసీ ఎక్కడ జరగాలండి? సెక్రటేరియట్లో జరగాలి, సీఎం సమక్షంలో జరగాలి, కేబినెట్ సమక్షంలో జరగాలి. అవును కదా. అది విజయసాయి రెడ్డి ఇంట్లో సుబ్బారెడ్డి అధ్యక్షతన ఇంతమంది